10 డేస్ వెయిట్ చేసిన తర్వాత మేమైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి. 1 డే మొత్తం ఇంజెక్షన్స్ అవి ఇచ్చారండి, సెలైన్ బాటిల్ కూడా పెట్టారు. పెయిన్స్ ఏమైనా వస్తాయని. పెయిన్స్ అయితే రాలేదండి. ఇక డాక్టర్ అయితే చెప్పారు, మీరైతే ఇంకా ప్రిపేర్ అవ్వండి అమ్మా, ఇంకా సి సెక్షన్ చేసేస్తానని చెప్పేశారండి. నేను చాలా అయితే ధైర్యం కూడా తెచ్చేసుకున్నాను. వినడానికి ఈజీగా ఉంటుందండి, చేయించుకునే వాళ్ళకి ఎంత టెన్షన్గా ఉంటుందండి. ఒకవైపు భయము, దీనివల్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని టెన్షన్ పడుతూ ఉన్నాను. ఏదైతే అదైందని చెప్పేసి సి సెక్షన్కి అయితే ఓకే అని చెప్పేశామండి. ఇంకా సి సెక్షన్ కావాల్సిన ప్రొసీజర్స్ అయితే చేస్తున్నారు. నేను ఎక్కడ టెన్షన్ పడతానని మా వాళ్ళైతే జాగ్రత్తగా చూసుకుంటూ ధైర్యం అయితే చెప్తూ ఉన్నారండి. ఇంకా నాకు డ్రెస్సింగ్ అంతా చేసి ఇంకొక 2 నిమిషాల్లో సి సెక్షన్ రూమ్లోకి తీసుకెళ్ళడానికి అయితే నర్సెస్ అయితే వచ్చేసారండి. ఇంక వెళ్దామని బయటికి రాగానే అప్పుడు వచ్చిందండి మా అత్తయ్య గారు. ఒక్కటే మాట ఉందండి, నువ్వు సి సెక్షన్ చేయించుకుంటున్నావు, నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదని అదే గొంతుతో అనమాట అంత పెద్దగా అరిచేశారండి. 2 రోజుల ముందు నుంచి ఏం జరుగుతున్నాయి అన్నీ ప్రతిదీ అయితే ఫోన్ చేసి చెప్తూనే ఉన్నాము.